హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి మనం ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో భాగంగా ఈరోజు మనం చివరి 2 అంశాలైనటువంటి సయ్యద్ లోడి అంశాల గురించి చెప్పుకుంటున్నాం. మనం లెసన్లోకి వెళ్ళే ముందు ఒక 2 మంచి మాటలు. ఇక్కడ మనం ఏదైనా ఒక విషయం, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలంటే ఆ సబ్జెక్టుని మనం బిట్ల రూపంలో కాకుండా అవగాహనతో చదవాలి. తర్వాత రివిజన్లో మాత్రమే మనం ఇటువంటి ఆన్లైన్ క్లాసులైనా లేదంటే మోడల్ పేపర్స్ అయినా ఇటువంటివి కూడా చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను 5000 బిట్లు చదివాను చరిత్ర గురించి, నాకైనా కూడా ఒక్కరు కూడా మన మార్కులు రాలేదంటారు. అలా బిట్ల రూపంలో చదివితే ఎప్పుడు కూడా రాదు. కాన్సెప్ట్ పరంగా చదివి రివిజన్ టైంలో మాత్రమే, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి క్లాసులైనానండి ఆ బిట్లైనా కూడా రివిజన్ చేస్తే మీకు సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది మిత్రులారా. ఓకే, ఇక్కడ మనం సయ్యద్ లోడి వంశాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. మరి వీటి మీద తక్కువగా బిట్లు పడుతుంటాయి, అయినా కూడా ఉన్నంతలో ఎక్కడ బిట్టు పడుతుందో గమనించి నేను ఈ యొక్క లిస్టు తయారు చేయడం జరిగింది. కిజర్ ఖాన్ కానీ మనం గమనించినట్లయితే సయ్యద్ వంశ స్థాపకుడు అనేటువంటి వాడు ఎవరై అంటే ఈ యొక్క కిజర్ ఖాన్. మరి ఇతను ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ అందరిలో కూడా సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించకుండా పరిపాలించినటువంటి వ్యక్తి. ఇతను ఈ యొక్క తైమూరుకి ఆ యొక్క మత పెద్దల వాళ్ళని మేనేజ్ చేయడం కోసంగా అనేక కానుకలు, డబ్బు కూడా పంపి ఉన్నటువంటి వ్యక్తి. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి ఈ యొక్క ముబారక్ షా పరిపాలనకు రావడం జరిగింది. తర్వాత అల్లావుద్దీన్ అలంసా అనేటువంటి అతను కూడా రావడం జరిగింది. అల్లావుద్దీన్ అలంసా అనేటువంటి అతను ఈ యొక్క సయ్యద్ వంశస్థుల్లో చివరివాడు. మనం ఇంతకుముందు క్లాసులో ఇవన్నీ కూడా ఒక పట్టిక రూపంలో చెప్పుకొని ఉన్నాము. ఇక రెండోది వచ్చేసి లోడి వంశం. ఈ యొక్క లోడి వంశంలో అప్పుడప్పుడు బిట్లు పడేదానికి మనకు అవకాశం ఉంది. లోడి వంశము ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క ఢిల్లీని పరిపాలించినటువంటి మొట్టమొదటి ఆఫ్ఘన్ వంశస్థులు ఎవరై అంటే ఈ యొక్క లోడి వంశం వాళ్ళేనమాట. ఇక్కడ అడుగుతుంటారు మనకి, ఆఫ్ఘన్ వంశస్థులు ఎవరు అంటే ఈ యొక్క లోడి వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఢిల్లీని పరిపాలించినటువంటి ఈ యొక్క లోడి వంశము దేనికి చెందినటువంటిది అంటే ఆఫ్ఘన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ బహులాల్ లోడి అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క లోడి వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇది కూడా జతపరచడాల్లో అడుగుతూ ఉంటాడు. బహులాల్ లోడి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క లోడి వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇతని ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క సుల్తాన్లందరిలో కల్లా కూడా చాలా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఇది అందరికీ తెలియనటువంటి విషయం కూడా. ఈ యొక్క 39 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బహ్లాల్ లోడి అనేటువంటి వ్యక్తి. మరి ఇతని తర్వాత సికిందర్ లోడి వచ్చాడు. సికిందర్ లోడి చాలా సమర్థుడు. ఇతని యొక్క అసలు పేరు అడిగాడు ఒకసారి, నిజాం ఖాన్. ఇతను సమర్థవంతమైనటువంటి పాలకుడు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజాం ఖాన్ అనేటువంటిది ఎవరి యొక్క అసలు పేరు అంటే సికిందర్ లోడి యొక్క అసలు పేరుగా మనం చెప్పుకుంటాం. ఇతను ఏం చేశాడంటే మరి ఈ యొక్క 1504 సంవత్సరంలో ఆగ్రాలో ఒక దుర్గాన్ని కట్టించడం కూడా జరిగింది. తర్వాత ఇతను ఢిల్లీ నుండి ఆగ్రాకి ఈ యొక్క రాజధానిని కూడా మార్చడం కూడా జరిగింది 1506లో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ నుంచి ఆగ్రాకి రాజధాని మార్చినటువంటి వ్యక్తి ఎవరైనా గమనిస్తే సికిందర్ లోడి అనేటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సికిందర్ లోడిని పోలే ఉంటాయన్నమాట. అందరి యొక్క మొఘలుల యొక్క సమాధులను కానీ మనం గమనించినట్లయితే సికిందర్ లోడి ఈ సమాధిని పోలి ఉంటాయి. సికిందర్ లోడి యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది అని కూడా మనం చెప్పుకోవాలి. ఇక మనకు ఇబ్రహీం లోడి. ఈ యొక్క ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తి లోడి వంశస్థులలో చివరివాడు, ప్రముఖమైన వాడు. ఎందుకంటే మొదటి పానిపట్టు యుద్ధం అనేటువంటి యుద్ధము బాబరు ఎవరితో చేశాడంటే ఈ యొక్క ఇబ్రహీం లోడితో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి పానిపట్టు యుద్ధము ఇప్పుడు జరిగింది 1526లో జరిగింది. ఎవరెవరికి జరిగింది? బాబర్కు, ఇబ్రహీం లోడికి జరిగింది. ఈ యొక్క యుద్ధంలో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? బాబర్ గెలిచాడు, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇబ్రహీం లోడి ఆ యొక్క యుద్ధంలో చనిపోవడం జరిగిందన్నమాట. ఇది కూడా ఒకసారి పెట్టి అడిగాడు సివిల్స్ లెవెల్లో. మరి యుద్ధం చేస్తూ మరణించినటువంటి ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరై అంటే ఇబ్రహీం లోడి అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్గా పంచాయతీ కార్యదర్శి ఇటువంటి వాటిలో అడగడు, పెద్ద ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. మరి 8 రాజుల ఆస్థానాలలో ఒక కవిగా పనిచేసినటువంటి అమీర్ ఖుస్రో అనేటువంటి వ్యక్తి ప్రముఖంగా ఉన్నాడు ఇక్కడ. మరి ఆయన గురించి కూడా మనం చాలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను ఈ పేరు ఒకటి ఉంది, ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతదేశ చిలక అని. ఎవరిచ్చారు? అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఇతనికి ఆ యొక్క బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రోకు భారతదేశ చిలక లేదా
ప్యారెట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కూడా బిరుదు ఇవ్వటం జరిగింది. అందుకని అల్లావుద్దీన్ ఖిల్జీ మీద అనేక ఈ యొక్క గ్రంథాలు బుక్కులు కూడా రాయటం జరిగిందన్నమాట ఆయన. ఓకే, ఇక్కడ ఉర్దూ భాషలో ఆది కవి అని కూడా అంటారు. మొట్టమొదటి హిందీ పదాలను వాడినటువంటి ముస్లిం కవి కూడా అమీర్ ఖుస్రూగానే మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇతని యొక్క బిరుదు తూతి హింద్ అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం కదా. ఎవరిచ్చారంటే అది అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తరచూ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో అడిగేటువంటి ఎగ్జామ్ అంటే తబలా సితార్ మొదలుగా సంగీత పరికరాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? అమీర్ ఖుస్రూ అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అతను రాసినటువంటి కానీ గ్రంథాలు కానీ గమనిస్తే తారిక్ ఈ అలై, ఈ యొక్క తారిక్ ఈ అలై అనేటువంటి గ్రంథము అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క విజయాలను తెలుపుతూ ఉంటుంది. మరి అలాగే మనకి మిఫ్తీ ఉల్ ఫుతుహా అనేటువంటిది అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రల గురించి తెలుపుతుంది. ఇది మాత్రం విజయాలు, ఇది మాత్రం దండయాత్రల గురించి తెలుస్తుంది. ప్రేమ కావ్యం మనకి లైలా మజ్ను అంటే అందరికీ ఒక ప్రేమపరంగా తెలిసినటువంటి కావ్యం, అది కూడా అతను రాసినటువంటిదే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రంథాలు కొన్ని మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. అమీర్ ఖుస్రూ అనగానే అతను ప్రముఖమైనటువంటి కవి అనేటువంటిది మీకు తెలుసు. ఇంకా ఏమైనా విషయాలు కూడా అతని గురించి చూసుకోవాలి. తుగ్లక్ నామా కూడా అతనే రాసినటువంటిది. గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క ఆత్మకథ గురించి ఆ యొక్క తుగ్లక్ నామాలో రాయటం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ బాగా చూడండి. దీంట్లో బిట్టుబడేదానికి ఒకటి రెండు చోట్ల అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.